హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్కి స్వాగతం అండి. ఇంతకు ముందు వ్లాగ్లో అయితే జంగిల్ సఫారీ చూశారు కదండి. అక్కడ నుండి మేము శ్రీశైలానికి బయలుదేరాము. వీడియోలోకి వెళ్లే ముందు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఈ వ్లాగ్ని లైక్ చేయండి. ఇక్కడ నుండి మేము శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో రూమ్ తీసుకుని అక్కడే భోజనం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ముందుగా అయితే సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళామండి. అక్కడ సాక్షి గణపతిని దర్శించుకున్నాము. తరువాత ఇక్కడ నుండి మేము శ్రీశైలం శివపార్వతుల నివాసమైన ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ ముందుకు వచ్చి శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్నాము. తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్లి రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించామండి. ఇక్కడ దర్శనానికి వెళ్లే దారిలో చాలా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ మారేడు దళాలు, పూజా సామాగ్రి కొనుక్కొని దర్శనానికి టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడైతే ఫోన్స్, కెమెరాస్ ఏమీ అలో లేవండి. అందుకే మేము ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టి దర్శనానికి వెళ్ళాము. ఫోన్స్ ఎలో లేవు కాబట్టి స్వామివారిని అయితే వీడియో తీయలేకపోయామండి. నెట్లో ఉన్న స్వామివారి ఫొటోస్నే పెట్టాము. చూడండి, మా దర్శనానికి అయితే 3 గంటల సమయం పట్టిందండి. లేట్ అయినా కానీ స్వామివారిని దగ్గర నుండి దర్శించుకున్నాము. అలాగే భ్రమరాంబిక అమ్మవారిని కూడా దర్శించుకుని బయటకు వచ్చాము. మళ్ళీ మేము రూమ్ దగ్గరికి వెళ్ళి నైట్ అక్కడే పడుకుని ఉదయాన్నే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. అసలు ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం అంతా. ఆ తర్వాత ఇక్కడే పక్కన ఉన్నటువంటి కృష్ణా ఘాట్కి వెళ్ళామండి. అక్కడ నదిలో దీపాలు వదిలాము. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇక్కడ నుండి మేము అలంపూర్ వెళ్తున్నామండి. అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, చూడండి. ఇంతవరకు ఈ వ్లాగ్ని చూసినందుకు మీకు ధన్యవాదాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వ్లాగ్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.